నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలోని వారాది సెంటర్ వద్ద ఇటీవల షేక్ మౌలాలి మస్తానమ్మ ఇంటిలోకి ఓ ట్యాంకర్ లారీ దూసుకెళ్లి ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం సభ్యులు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో కుట్టు మిషన్, నిత్యావసర సరుకులు, పలువురికి రంజాన్ తోఫా అందించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, జిల్లా అధ్యక్షులు బాబర్జాన్ విచ్చేసి ఆ కుటుంబానికి కుట్టు మిషన్, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, జిల్లా అధ్యక్షులు బాబర్జాన్, ప్రధాన కార్యదర్శి కాజా మస్తాన్, ట్రెజరర్ చిన్న మస్తాన్ సాబ్, ఉపాధ్యక్షులు కాజా రహమతుల్లా, యూత్ అధ్యక్షులు సుబాన్ బాషా, టౌన్ అధ్యక్షులు హుసేన్, రైస్ మస్తాన్, నన్నేజాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే ఖాదర్ బాషా అండి. నూర్ బాషా ముస్లిం బీసీ సంక్షేమ సంఘానికి వచ్చి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీ 49-50 ఫోకస్టర్గా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరిగింది. దాన్ని సందర్భంగానే ఇక్కడికి నూర్ బాషా సంఘం తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఇక్కడ సమస్యలు తెలుసుకొని ఇక్కడ జరిగినటువంటి ఒక దుర్ఘటన మా దృష్టిలోకి వచ్చిన తర్వాత మేమంతా కూడా స్పందించి మా నూర్ బాషా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు స్పందించి ఇది తెలిసి తెలియగానే ఒక్క మాట మేము చెప్పంగానే వాళ్ళ సొంత నిధులు సమకూర్చి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి జరిగింది. ముఖ్యంగా ఏమిటనంటే ఇక్కడ ఈ దుర్ఘటన జరిగింది ఇక్కడ మౌలాలి అనే ఒక ఇంట్లోకి లారీ రావడం, వాళ్ళు చావు బతుకుల మీద బయటికి రావడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాకు చాలా బాధ కలిగింది. దానికోసంగానే ఆయనకి వృత్తిరీత్యా ఆయన కుట్టు మిషన్ కుట్టుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ కుట్టు మిషన్ కూడా ఆ లారీ కింద పడి మొత్తం నలిగిపోవడంతో మీకేం కావాలి, ఏంటి, మీరు ఎందుకు బాధపడుతున్నారంటే ఇట్లాంటి సంగతి, మా కుట్టు మిషన్ ఉంటే మేము దాని మీద బ్రతుకు జీవనం సాగిస్తామని చెప్పి అనే వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీదనే మా అసోసియేషన్ తరఫున అందరం కూడా కలుసుకొని తలారం అంతా వేసుకొని ఈ సంఘ సభ్యులు ఆయనకి కుట్టు మిషను, ఒక జిగ్జాగ్ మిషను, ఆయనకి ఇంకా కూడా మా సంఘంలో ఉన్నటువంటి ఒక నెలకి సరిపడా సరుకులు, రంజాన్ జరుగుతుంది కాబట్టి కట్ట బియ్యము, దానికి కావాల్సిన రంజాన్ పండుగ కావాల్సినటువంటి సామాగ్రి, అదేవిధంగా మళ్ళా ఒక 2000 రూపాయలు చేతి ఖర్చులకి నగదు కూడా మా వాళ్ళు మస్తాన్ అనే వాళ్ళు వెంకటేశ్వరం వాళ్ళు కూడా ఒక మంచి ఉదారమైన గుణంతో తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 17 కుటుంబాలు 20 కుటుంబాల దాకా ఉన్నాయి. వాళ్ళకి కూడా కొంచెం షుగరు, చీరల పంపిణీ కూడా 20 మందికి 20 కుటుంబాల వాళ్ళకి చీరలు కూడా ఈ రంజాన్ శుభ సందర్భంగా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఆ ఇచ్చిన దాతలను అందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి ఇంకా కూడా ఇలాంటికి ముందుకు వచ్చి ఆ దాతలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దీంట్లో ముందు భాగంలో దీనికి సహకరించినటువంటి మన టౌన్ జిల్లా అధ్యక్షులుగా బాబర్జాన్ గారు, కార్యదర్శి మస్తాన్ గారు, కాజా రహమతుల్లా గారు, రైస్ మస్తాన్ గారు, నన్నే సాహిబ్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది, వెంకటేశ్వరం మస్తాన్ గారు, ఇక్కడ కోశాధికారి చిన్న మస్తాన్ అయ్యవారు గారు, నన్నే గారు, చాలా మంది మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బాబర్జాను. నేను నెల్లూరు జిల్లా దూదేకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నూర్ బాషా సంఘం జిల్లా కమిటీ, మండల కమిటీ, నగర కమిటీ తరపు నుంచి ఒక 15 రోజుల ముందు ఈ వారాది సెంటర్లో మా కులస్తులైన మౌలాల్ ఇంట్లోకి సిమెంట్ లారీ పోవడం జరిగింది. ఆ ఇల్లు ధ్వంసమయ్యి ఆయన వృత్తిరీత్యా టైలరు, ఆ టైలర్ మిషను అన్నీ పాడైపోయిన వల్ల అతను జీవనాధారం పోయిందని మా కుల సంఘ సభ్యులతో చర్చించి అందరి సహకారంతో ఆయనకు కుట్టు మిషను, ఓవర్లాక్ మిషను తీర్చడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న మా నూర్ బాషా కులస్తులకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఈ మౌలాల్ గారికి ఈ
ప్రజెంట్ ఆయన ఇంట్లో గడవడం కష్టంగానని ఒక నెలకు సరిపడా చిల్లర సామాన్లు తీసేయడం, బియ్యం తీసేయడం జరిగినది. ఆయన చేతి ఖర్చులు కూడా ఒక 2,000 రూపాయలు మా వెంకటేశ్వర మస్తాన్ గారి సహకారంతో కూడా ఇవ్వడం జరిగిందని ఈ పత్రికా రూపంలో తెలుపుతున్నాను. నా పేరు కాజా మస్తాన్, నెల్లూరు జిల్లా నూరు భాష సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేము ఈ యొక్క సాల్ చింతలు సెంటర్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే 23వ తేదీ ఒక సిమెంట్ లారీ ఈ రోడ్లో మా కులస్తులైనటువంటి మౌలాలి గారు, మస్తాన్ బి కాపురం ఉన్నారు. ఆ ఇంటి మీదకి నైటు 1 గంట ప్రాంతంలో దూసుకుని వెళ్ళింది లారీ. వాళ్ళ టైం బాగుండి ప్రాణాలతో బతుకున్నారు, లేకపోతే ఇబ్బంది, వాళ్ళ అదృష్టం. కానీ ఆ ఇంటి చాలా నష్టం జరిగింది. ఆయన బతుకుదిరినటువంటి 2 మిషన్లు కూడా నలిగిపోయినాయి, బీరువా, టీవీ అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. కనుక ఆయన బతుకుదిరి కోసంగా మేము మా అసోసియేషన్ తరఫున తలారం తీసుకొని ఆ 2 మిషన్లు తీయడం జరిగింది. అలాగే ఇక్కడ 50 మంది మన నూరు భాషలు 20 మంది కుటుంబాలు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా తణుకు వాస్తవ్యులు వెంకట కిషోర్ గారు దాత. ఆయన అడిగినాము, ఆయన మంచి మనసుతో ఆయన ప్రతి ఒక్కరికి రంజాన్ తోపా అందించడం ఆయనకి ఆనవాయితీ. అలాగే వాళ్ళ పిల్లలు సమీరా వాళ్ళ పిల్లలు బర్త్డే సందర్భంగా కావచ్చు, దేనికైనా కూడా ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాడు. ఆయన ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు చీరలు పంపిణీ జరిగింది ఈరోజు. అలాగే రేపు 30 మంది కూడా ఇస్తాము. మొత్తం 50 మందికి ఆయన పంపించాడు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంత ఆనందంగా ఉంది. మా అసోసియేషన్లో ఎవరికి ఏది ఇబ్బంది జరిగినా కూడా మేము వెంటనే స్పందించి ఈ కార్యక్రమంలో ముందుండి మేము చేస్తూ ఉన్నాము. దీనికి మా అధ్యక్షుడు బాబర్ జాను, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా కాదర్ భాష మాంగారు, వీళ్ళందరూ కూడా, సుబాను, ఇంకా మా కులస్తులు చాలా మంది ఉన్నారు, రైస్ మస్తాన్ గారు, నన్నేజాన్ సార్ గారు, వీళ్ళందరూ కూడా వెంటనే వచ్చి స్పందించి చేయడం ఎంతో ఆనందకరం, శుభకరం. ఇది నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.